అన్న అన్న ఇవి ఎంత కన్నా ఇవి ఎంత గొర్రెలు? ఒక్కొక్క దానికి 3000. ఏంటన్నా ఇది ఒక్కొక్క దానికి 3000? ఇది ఎక్క మంచిగా ఉంది ఆఫర్ మరి. సో గాయ్స్ చూసారా, ఇది మన అదే మార్కెట్ రాయరాంపల్లి అనమాట. సో మీకు నచ్చితే రండి ఇక్కడికి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో మీరు చూస్తున్నారు నాగరాజ్ ఆప్సికల్ అనమాట. సో ఈరోజు మీరు గొర్రెలు అయితే చూసి ఉంటారు కదా, ఎలా ఉన్నాయి కదా అనేసి అయితే వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు అవి ప్రస్తుతానికి మీకు అమ్మడానికి కాదండి, అవి మేము ఉంచుకోవడానికి అయితే అంటే ఆడ 3000 అనే ధర అయితే చెప్పిండు. సో ఇన్నే ఉంటారు కదా, 3000 ధర అయితే ఇన్నే ఉంటారు కదా. సో అదైతే చెప్పిండు. చెప్పినాక మేమైతే ఇంత మంచి గొర్రెలు అయితే ఎక్కడ పోగొట్టుకోకూడదు అనేసి నేనైతే తెచ్చుకున్నాను. నాకనే తెచ్చుకున్నాను. నేను ఓలికి ఇప్పుడు, ఎందుకంటే అంత మంచి గొర్రెలు ఎక్కడైతే దొరికాయండి. సో ఇప్పుడు ఏం లేదండి, మీకు కూడా కావాలి అనేసి అయితే అంటే కొనగలుగుతారు అనేసి అయితే ఈ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చేస్తున్నాను. నాకు చాలామంది అయితే ఇవరకు అయితే ఫోన్ అయితే చేశారు. దాదాపు ఒక 100 ఇట్లా చిల్లర చేసి ఉంటారు. సో ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తుంది కదా. అంటే నా దగ్గర దొరుకుతాయి అనేసి ఏం లేదు, ఏదైనా దొరుకుతాయి, కానీ కొద్దిగా తక్కువ ధరలు ఉన్న చోటైతే నేనైతే చెప్తుంటాను అంతే, మిగతాది ఏం లేదు. అంటే మన చుట్టుపక్కల ఏరియాలో నా దగ్గర అయితే ఉంటాయి, కానీ నేను ఎప్పుడో 101 అయితే తక్కువ ధరలకు అయితే అమ్ముతాను. సో వేరే ఏరియాలో మన చుట్టుపక్కల ఉంటుంది కదా, నేను తిరుగుతుంటాను ఇట్లా బేరం లెక్క. సో ఇక్కడ తక్కువ ధరలు అయినాయి అనేసి అయితే అంతగిన నేనైతే వీడియో తీసి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఏం లేదంటే మీరు చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్లు చేస్తలేరు. లైక్ చేయడం వల్ల నాకు మీకు సపోర్ట్, మా గొర్రెలు కుర్మల గురించి అయితే సపోర్ట్ కోరుకుంటున్నాను. సో మరి మీకు నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇలాంటి గొర్రెలు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా మంచి మంచి గొర్రెలు కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు జీవితాల్లో ఇంకా ఉపయోగపడే వీడియోలు అయితే నేను చేస్తుంటాను. ఆల్రెడీ చేశాను కూడా. మీకు డౌట్ ఉంటే కింద మన అదే ఛానల్లో అయితే చెక్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నాయా లేదా అనేసి అయితే వీడియోలు. కొంతమంది అంటే గొర్రెల గురించి హెల్త్ టిప్స్ అయితే చెప్తుంటాను. హెల్త్ టిప్ అంటే మనకు మెడికల్స్లో మందులు దొరుకుతాయి కదా. సో మందులు కాకుండా మనకు ఫారెస్ట్లో మనం ఎనీ టైం చెట్లు గుట్టలు పుట్టలు తిరుగుతాం కదా. సో అవి అందులో దొరికేటి వస్తువులు అనమాట. ఆకు కానీ మన ఏర్లు కానీ గడ్డలు కానీ వాటి గురించి మందులు అయితే గొర్రెలకు ఉపయోగపడేవి చెప్తాను. సో మీకు ఉపయోగపడతాను నేను అనుకైతే అనుకుంటున్నాను. కింద పోయి ఒకసారి చూస్తే తెలుస్తుందండి, ఓకేనా. సో ఇది ఇలాంటి వీడియో. నేను మీకు నారాజు ఉంటా. బాయ్ బాయ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. బాయ్ బాయ్.